హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మనసు చూడుతరమ 25వ భాగాన్ని వినేద్దాం. దేవదన్ తనకి తెలియకుండా తన చుట్టూ ఏదో జరుగుతుందని అర్థమైన దేవదన్ అదేంటో ఎలా కనుక్కోవాలని ఆలోచిస్తూ ముందు దేవ్ సంగతి చూడాలనుకుని అసలు దేవ్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారని కనుక్కోమని తన మనుషులకు చెప్పాడు. వాళ్ళు దేవ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ రాయలసీమ అని రాజారెడ్డి గారి మనవడని ఏజేఎస్ కంపెనీ ఓనర్ అని చెప్పడంతో ముందు షాక్ అయిన తర్వాత దేవ్ని ఏదో ఒకటి చేయాలని బాగా ఆలోచించి ఒక ఐడియా వచ్చినవాడే తన మనుషుల్లో ఒకరికి ఇలా చెప్పాడు. ఏజేఎస్ కాలేజీ తెలుసుగా అన్నాడు దేవదన్. అతను తెలుసు సార్ అన్నాడు. అయితే ఆ కాలేజీ క్యాంటీన్ ఫుడ్లో మన దగ్గర ఉండే కొన్ని కొకైన్స్ కలిపేయండి. ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫో ఇవ్వండి. గుర్తుపెట్టుకోండి, కేవలం ఫుడ్లో కలిపి వాళ్ళకి ఇన్ఫో ఇవ్వడమే. ఆ ఫుడ్ని ఎవరూ తినకుండా చూడండి. అలానే ఏజేఎస్ సొల్యూషన్లో కూడా క్యాంటీన్లో ఇలానే చేయండి. ఆఫీసర్స్ వచ్చే ముందు కలపండి. ఎవరికి ఏం అవ్వడానికి వీలేదు. ఒకవేళ పొరపాటున ఎవరికన్నా హాని చేశారో నా చేతిలో అయిపోతారని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి పంపేశాడు. వెయిట్ అనగానే అతను ఆగి చెప్పండి సార్ అన్నాడు. ఇది ఒక 3 days పోస్ట్పోన్ చేయండి, నాకు కొంచెం పనుంది అన్నాడు దేవదన్. అతను కూడా ఓకే సార్ అని వెళ్ళిపోయాక మళ్ళీ తనకి తెలియకుండా జరుగుతున్న పనుల గురించి తెలుసుకుని వేటలో పడ్డాడు. ఆ ప్రాసెస్లోనే ఒక ఫైల్ తన కంటపడింది. ఇదేంటని ఓపెన్ చేసి షాక్ అయ్యాడు. బృందా అండ్ మీరా వీళ్ళ రిపోర్ట్స్, కానీ ఇక్కడికి ఎలా అని అవన్నీ చదివాక హో నో, అంటే ఇన్నాళ్ళు నేను వెతుకుతున్నది దీనికోసమేనా అని ఆ ఫైల్ని జాగ్రత్తగా పెట్టి తన ఫ్రెండ్ అయిన డాక్టర్ నిశాంత్ని రమ్మని చెప్పాడు. అతను వచ్చాక ఆ ఫైల్ అతనికి చెక్ చేయమన్నాడు. నిశాంత్ బాగా చెక్ చేశాక దేవదన్ చూసి ఏంట్రా ఇవి అన్నాడు. నాకు తెలిసిన వాళ్ళ రిపోర్ట్స్ అన్నాడు దేవదన్. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు అన్నాడు నిశాంత్. అవుట్ ఆఫ్ సిటీ. వైరా, ఎనీ ప్రాబ్లం? రే, నువ్వు ఈ రిపోర్ట్స్ ఇంకెవరికి చూపించకు అండ్ అలాగే వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పు అని మళ్ళీ ఒకసారి రిపోర్ట్స్ బాగా చూసి, రే, ఇంకో 3 months తర్వాత వీళ్ళని ఆపలేంరా. ఏం జరగాలి అన్నా ఈలోకనే జరిగిపోవాలి. అదేంట్రా మరీ 3 months అంటే? ఇట్స్ టూ లేట్ మ్యాన్. ఆ 3 monthsలో కూడా కరెక్ట్గా చెప్పలేం, హోప్స్ కూడా లేవు అన్నాడు నిశాంత్. అలా అంటే ఎలా రా, ట్రై చేయి, ఏదైనా హోప్ ఉందేమో అన్నాడు దేవదన్. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ రా. ఓకే, సీ యూ బాయ్ అని నేను దీని గురించి స్టడీ చేస్తాను అన్నాడు నిశాంత్. యా బాయ్, బట్ వీలైనంత త్వరగా ఇది అయ్యేలా చూడు. ఓకే అని నిశాంత్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇద్దరి లైఫ్ రిస్క్లో పడుతుంది. నో, నా పగ దేవ్తో మాత్రమే. బృందా మీరాలకి ఇందులో ఏ సంబంధం లేదు. వాళ్ళకి హెల్ప్ చేయాలి అని తను మానేసిన పనిని మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యాడు. అలా తన ఆఫీస్లోనే వేరే ఫ్లోర్కి వెళ్ళి ఒక రూమ్ డోర్ లాక్ తీశాడు. దాదాపు 4.5 ఏళ్ళు అవుతుంది ఆ డోర్ క్లోజ్ చేసేసి. తను ఆ పని మానేసి మళ్ళీ ఇన్నేళ్ళకి అది చేయడానికి ఆ రూమ్లోకి అడుగు పెట్టాడు. రూమ్లోకి వెళ్ళి లైట్ ఆన్ చేయగానే ఎదురుగా ఉన్న వాల్కి దేవదన్, భాను కలిసి ఉన్న పెద్ద పిక్ ఒకటి ఉంది. అది చూస్తూ భానుని తలుచుకుని ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి భాను ఫేస్ తడుగుతూ కంట్లో నుంచి వచ్చే నీళ్ళకి దారి ఇచ్చాడు. భాను చనిపోయాక ఆ రూమ్ని పర్మనెంట్గా మూసేశాడు. మళ్ళీ ఇప్పుడు తెరవడమే. అలా ఆ రూమ్ ఉన్న వాళ్ళిద్దరి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ అక్కడే గోడ కానుకుని కింద కూర్చొని ఏడుస్తూనే, అలా ఎలా వదిలిపోతావే నన్ను? వాడి కోసం చావాలనుకున్నా, నా కోసం బ్రతకాలి అనుకోలేదా? నువ్వు లేకపోతే నేను ఉండలేనని నీకు తెలుసుగా, మరెందుకు ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయా? నన్ను కూడా నీతో తీసుకుపోకుండా. పుట్టినప్పటి నుంచి నువ్వు లేకుండా ఒక్కరోజన్నా ఉన్నానా? ఇప్పుడు నువ్వు లేని ఈ 4.5 ఏళ్ళు కూడా ప్రాణం లేని బొమ్మల జీవోత్సవంలా బ్రతుకుతున్నాను. ఏడిస్తే బాధ తగ్గుతుంది అంటారు, కానీ ఏడ్చే కొద్దీ ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప తగ్గట్లేదు నా బాధ. ఎలా తగ్గుతుందిలే? నా ప్రాణమే పోయినప్పుడు ఈ శరీరం మాత్రం ఉండి ఏం చేస్తుంది? నా వల్ల కావట్లేదురా అని పిచ్చివాడిలా భాను అని అరుస్తూ ఏడుస్తున్నాడు. అలా ఏడుస్తూ అలానే నిద్రలోకి జారుకున్నాడు. నెక్స్ట్ డే లేవగానే తలంతా పట్టేసినట్టు అనిపించి భాను ఫోటోను చూస్తూ కాసేపు అలానే కూర్చొని తను ఆ రూమ్కి వచ్చిన పని గుర్తుకొచ్చి పైకి లేచి ఆ రూమ్లోని ఫ్రెష్ అయి వచ్చి తన పని మొదలుపెట్టాడు. ఇటు బృందా కూడా దేవుని ఏదో ఒక రకంగా కోపడుతుంది. అలా జాతర అయిపోయే వరకు అందరూ సరదాగా గడిపి హైదరాబాద్ వెళ్ళడానికి రెడీ అయ్యారు. అప్పుడే ఏంటికయ్యా, ఇంకొన్ని దినాలు ఏడనే ఉండొచ్చుగా అంది సులోచన. సడన్గా వచ్చేసాం కదా జేజీ, పనులన్నీ అలానే ఉన్నాయి అక్కడ, అందుకే వెళ్ళాలి. అయినా పోతురాజు జాతరకి మళ్ళీ వస్తాంగా అన్నాడు దేవ్. అట్నా అయ్యా అంది సులోచన. సరే అని అందరూ బయలుదేరుతూ, అత్త, మామ మీరు రావట్లేదా అని అడిగాడు రజని సురేష్ గారిని. లేదయ్యా, మేము కొన్ని దినాలు ఏడనే ఉంటాం అంది రజని. సరే అని పిల్లల బ్యాచ్ వాళ్ళతో శేఖర్ వాళ్ళ ఫ్యామిలీ హైదరాబాద్కు వచ్చేశారు. మరి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. దేవదన్ మనిషి అతను చెప్పినట్టుగానే చేసి ఫుడ్ ఆఫీసర్స్కి ఇన్ఫో ఇచ్చాడు. ఆ ఇన్స్పెక్టర్ దేవ్కి తెలిసిన అతను అవ్వడంతో ప్రాబ్లం ఏంటో తెలుసుకుని అది ఎవరి పనో అర్థమై ఇప్పుడు టైం కాదని ఆగిపోయాడు. కానీ ఇలా వదిలేయమని
వదిలేయలేమని బృందా కూడా ఒంటరిగా ఉంటే ప్రమాదమని తనని ఆఫీస్ తీసుకోమని చెప్పాడు. ఎలాగో ఇంట్లో బోరుగా ఉందని ఇలా అయినా ఆఫీస్కి వెళ్తే దేవ్ గురించి తెలుసుకోవచ్చని సరే అంది. అలా ఫస్ట్ డే బృందాని ఆఫీస్కి తీసుకెళ్లి అన్నీ దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేసి తనకి నమ్మకంగా ఉండే ఒకరిని బృందా పిఏగా అపాయింట్ చేసి తన స్టేషన్కి వెళ్ళాడు. బృందాకి కన్ఫ్యూజన్గా ఉంది. ఈ ఆఫీస్ దేవ్ వాళ్ళదైతే మరి తను వెళ్ళింది చూసింది ఎవరు ఆఫీస్ అని. అంటే దేవ్ ఓన్గా రన్ చేస్తున్నాడు ఆ కంపెనీ, ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా. అలా అనుకుంటున్న టైంలోనే మీను కౌశిక్ వచ్చారు బృందా దగ్గరికి. మే ఐ గెట్ ఇన్ మ్యామ్ అన్నారు ఇద్దరు. ఏదో ఆలోచనలో ఉన్న బృంద వచ్చింది ఎవరో చూడకుండానే యా గెట్ ఇన్ అంది. ఏంటి మేడం ఏదో దీర్ఘాలోచనలో ఉన్నారు అంది మీను. అప్పుడు చూసింది బృంద. మీను వాళ్ళని నవ్వుతూ ఏం లేదే, ఏంటి ఇన్ని రోజులు గుర్తొచ్చానా? సంతోషం, మేము నువ్వు గుర్తొచ్చి వచ్చాం, నీకు మేము అస్సలు గుర్తులేంగా అన్నాడు కౌశిక్. రే ఓవర్ యాక్షన్ ఆపు అంది. వాడి సంగతి వదిలే కానీ నువ్వేంటి పనిని మధ్యలోనే ఆపమన్నావు? లేదే ఇంక వదిలేయండి ఆ మ్యాటర్, నేనే చూసుకుంటాను అంది. ఎందుకే మా మీద నమ్మకం లేదా? మేము నీకు ఇందులో హెల్ప్ చేయలేమా అంది మీను. అలా అనకే, నమ్మకం లేక కాదు, నేను తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, అందుకే వద్దంటున్నాను. సరేలే నీ ఇష్టం, బట్ ఏమైనా ఇబ్బంది అయితే మాత్రం నువ్వు ఒక్కదానివే ఫేస్ చేయకే అంది మీను. సరేనే, అవును మీరు ఖాళీగానే ఉంటున్నారుగా, ఇక్కడే వర్క్ చేయండి, నాకు కొంచెం హెల్ప్ అవుతుంది, కొత్త కదా అంతా నేనే హ్యాండిల్ చేయలేకపోతున్నాను అంది బృంద. సరే అన్నారు మీను కౌశిక్ కూడా. అలా ఎవరి వర్క్ వాళ్ళు కంప్లీట్ చేసుకొని ఇంటికి చేరుకున్నారు. ఇటు దేవదన్ మార్నింగ్ అనగా స్టార్ట్ చేశాడు పని. బ్రేక్ఫాస్ట్ లేదు, లంచ్ లేదు, డిన్నర్ లేదు, అట్లీస్ట్ కాఫీ కూడా లేదు. తాగకుండా అస్సలు ఉన్న చోట నుంచి కదలకుండా ఒకటే పని చేస్తూనే ఉన్నాడు. అలా చేస్తూ నైట్ 11కి తను అనుకున్న రిజల్ట్ కాకుండా వేరేగా రావడంతో చా అనుకుని తల పట్టుకుని అక్కడే కింద కూర్చున్నాడు. అప్పుడే నిశాంత్ నుంచి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పురా అన్నాడు. రే ఎన్ని వేస్లో చేసినా నో యూజ్ రా అన్నాడు నిశాంత్. నేను ట్రై చేశాను రా, నో యూజ్ అన్నాడు దేవదన్. నిశాంత్ ఆశ్చర్యంగా, రే నువ్వు ట్రై చేసావా? ఎప్పుడూ వదిలేసిన పనిని మళ్ళీ మొదలు పెట్టావా? ఇట్స్ షాకింగ్ మ్యాన్, వాళ్ళు నీకు అంత ముఖ్యమా అన్నాడు నిశాంత్. అలా ఏం లేదురా, అనవసరంగా వాళ్ళు రిస్క్లో పడడం ఎందుకని అంతే అన్నాడు దేవదన్. బట్ ఇట్స్ టూ లేట్ మ్యాన్, జరిగేది చూడడం తప్ప ఇంకేం చేయలేం మనం. బాను ఉంటే ఏమన్నా హెల్ప్ అయ్యేది, తనుంటే హెల్ప్ ఏంట్రా, తనే మొత్తం చేసేది అని బానుని గుర్తుకు రాగానే కళ్ళల్లో నీళ్లు, గొంతులో బాధ వచ్చాయి దేవదనికి. అవి అర్థమైన నిశాంత్ సారీరా, అనవసరంగా గుర్తు చేశాను అన్నాడు. మర్చిపోతేనే కదరా నువ్వు గుర్తు చేయడానికి. సరే ఫైల్ని కంప్లీట్గా స్టడీ చేసావా? లేదురా ఇప్పుడు చేయాలి. ఓకే బాయ్ అని కాల్ కట్ చేశాడు నిశాంత్. దేవదన్ కాల్ కట్ చేసి బాను ఫోటో దగ్గరికి వెళ్ళి, పాపం రా వాళ్ళు, నువ్వుంటే కాపాడేదానివి అని బాను ఫోటోని చూస్తూ అక్కడే కింద పడుకుండిపోయాడు. పాపం ఆ రోజంతా తిండి లేదు, కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు. ఇటు జగత్ దేవుని ఏమైనా చెయ్యాలని, బృందాన్ని ఎలా పొందాలని థింక్ చేస్తున్నాడు. ఒక ఆలోచన రాగానే నవ్వుతూ, రే జగత్ నువ్వు సూపర్ రా, ఇక బృంద ఎప్పటికీ నీదే, తనే నీ దగ్గరికి వస్తుంది అని కన్నింగా నవ్వుతుంటాడు. బృంద నెక్స్ట్ డే లేచి యథావిధిగా పనులు చేసి దేవుడికి దండం పెట్టుకుని ఒకటి ఫిక్స్ అయింది. అందరూ రెడీ హాల్లోకి వచ్చాక బృంద అందరితో మనమంతా ఎక్కడికైనా వెళ్దామా, లైక్ పిక్నిక్ అని అడుగుతుంది. బృంద మాటతో తడబడుతూ తన చేతిని వెనక్కి తీసుకుని టిఫిన్ తింటున్నాడు దేవ్. అవును ఎక్కడికి వెళ్దాం, ఎలాగో కేసు ఫినిష్ అయింది, నెక్స్ట్ కేసు వచ్చే వరకు ఖాళీని మేం కూడా అంది మీరా. మాల్దీవ్స్ అంది బృంద. హే అది హనీమూన్ స్పాట్ కదా అంది మీరా. అబ్బా ఓన్లీ హనీమూన్కే కాదు వెకేషన్ కూడా వెళ్ళొచ్చు అంది బృంద. ఓకే వెళ్దాం, మీరేమంటారు అంది మీరా. దేవ్ రాజేష్ మాకు ఓకే అన్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన కుమార్, లల్లి, మీను, రాజ్, భార్గవ్ వస్తూ ఎక్కడికి రా ఓకే అంటున్నారు అన్నారు. బృంద మాల్దీవ్స్ వెళ్దాం అంటుంది అన్నయ్య, అందరం వెళ్దాం, మీను నువ్వు కూడా వచ్చాయి అంది మీరా. అందరూ ఓకే అంటారు, అయితే మానసాన్ని కూడా లీవ్ పెట్టమని చెప్పేస్తాను. ఇంతకీ ఎప్పుడు వెళ్దాం అన్నాడు భార్గవ్. ఇంకో 10 days తర్వాత వెళ్దాం అన్నాడు దేవ్. అందరూ కూడా ఓకే అనుకున్నారు. వీళ్ళు కూడా టిఫిన్ చేసేసి ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. దేవ్ రూమ్లో నుంచి, బృంద ఇక్కడ ఒక ఫైల్ పెట్టా కనిపించట్లేదు, కొంచెం చూద్దు రావా అని అరవడంతో బృంద వెళ్ళింది. తన లోపలికి రాగానే దేవ్ డోర్ క్లోజ్ చేసి బృందాని నడుం పట్టుకుని తన దగ్గరకు లాక్కున్నాడు. అనుకోని దానికి షాక్ అయిన బృంద దేవ్ అంత దగ్గరగా ఉండడంతో గుండె దడగా ఉండి అలానే దేవ్ కళ్ళలోకి చూస్తుంటే దేవ్ బృంద ముందు మోకాల మీద కూర్చొని తన డిస్టర్బ్ చేసిన నడుంని తన పెదాలతో తడుముతూ ఉక్కిరి పిక్కిరి చేస్తున్నాడు. ముందు షాక్ అయినా తర్వాత దేవ్ చర్యలకి పరవశానికి లోనే అలానే ఉంది. కాసేపటికి బృందాన్ని వదిలి సారీ అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయాను అని అక్కడే ఉంటే ఎక్కడ బృందా కొడుతుందేమో అని డోర్ తీసి బయటికి జంప్ అయ్యాడు.
బృందా నవ్వుకుని తను కూడా బయటకొచ్చింది. దేవ్ చేసిన పనికి తనలోని తాను నవ్వుకుంటున్న బృందా దగ్గరికి మీను వచ్చి, ఏంటి మేడం మీలో మీరే నవ్వుకుంటున్నారు, చెప్తే మేము కూడా నవ్వుతాంగా. బృంద నథింగ్ పదా అని ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్ళారు. ఆఫీస్లో కౌశిక్ని కూడా చెప్పారు ట్రిప్ గురించి. తను రాలేనని ఊరు వెళ్ళాలని చెప్పడంతో సరేని వర్క్లో పడిపోయారు. జగత్ ఒక చెత్త ప్లాన్ వేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి టైం కోసం చూస్తున్నాడు. బృంద ఆఫీస్లో వర్క్ చేస్తూనే దేవ్ని ఎలా ఆడుకోవాలా అని ఆలోచిస్తుంది. దేవ్ స్టేషన్లో ఉన్నాడు అనే గాని పొద్దున బృందాన్ని పట్టుకోవడం గుర్తుకొచ్చి తెగ సిగ్గుపడిపోతున్నాడు. అది చూసిన బ్యాచ్ అంతా దేవ్ చుట్టూ చేరి ఆట పట్టిస్తుంటే అందంగా బ్లష్ అవుతున్నాడు దేవ్. అలా మాట్లాడుకుంటూ ఉండగా దేవ్కి ఒక కాల్ వస్తుంది మానస నుంచి. లిఫ్ట్ చేసి మాట్లాడి, నేను ఇప్పుడే వస్తున్నానరా అని కాల్ కట్ చేసి, రేపు పదండి అని వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా బయటికి వెళ్ళాడు. మిగిలిన వాళ్ళు తను ఫాలో అయ్యారు. దేవ్ బయట కార్ స్టార్ట్ చేసి రెడీగా ఉన్నాడు. వీళ్ళు కూర్చున్నాక స్టార్ట్ చేసి వాళ్ళ సీక్రెట్ ప్లేస్కి వెళ్ళాడు. ఆ ప్లేస్ రాగానే కార్ ఆపి ఫాస్ట్గా లోపలికి పరుగు తీశాడు. దేవ్ని అనుసరించారంతా. దేవ్ వెళ్ళేసరికి మానస సిస్టమ్ ముందు కూర్చుని ఏదో చూస్తుంది. మానస ఎలా ఉంది ఇప్పుడు తనకి అన్నాడు. నో ప్రాబ్లం అన్నయ్య, ఇన్నేళ్ళకి కళ్ళు తెరిచింది కదా, ఐస్ పెయిన్గా ఉండి బాడీలో కూడా పవర్ లేక నిద్రపోతుంది, నథింగ్ టు వరీ. దేవ్ వెనకే వచ్చిన అందరూ ఏమైంది అని అడగ్గా బాను కళ్ళు తెరిచిందంట, మానస కాల్ చేసి చెప్పింది, అందుకే ఫాస్ట్గా వచ్చాం అన్నాడు దేవ్. బాను అంటే కాలేజీలో మనతో క్లోజ్గా ఉండేది, సూసైడ్ చేసుకొని చనిపోయింది తనేనా అన్నాడు భార్గవ్. హా తనే అన్నాడు దేవ్. చనిపోయింది కదా తను, ఇక్కడికెలా అని ఆశ్చర్యంగా అడిగాడు భార్గవ్. బాను రాజేష్కి కనిపించడం, తనని సేవ్ చేయడం అంతా చెప్పాడు దేవ్. అసలు తనని చంపాలనుకుంది ఎవరు అన్నాడు భార్గవ్. తను లేస్తే గానీ మనకు ఆన్సర్ దొరకదు, ముందు దేవ్దంతో మాట్లాడాలి అన్నాడు దేవ్. తను నీ మీద కోపంగా ఉన్నాడు కదరా, పిలిస్తే వస్తాడా అంది మీరా. హా వస్తాడు అని దేవ్దన్కి కాల్ చేశాడు. లిఫ్ట్ చేయగానే హలో అన్నాడు. ఏంటి నిన్ను నీ ఫ్యామిలీని ఏమీ చేయొద్దని బ్రతిమలాడుకోవడానికి కాల్ చేశావా అన్నాడు దేవ్దన్. నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి, ఒకసారి కలవచ్చా అన్నాడు దేవ్. నీతో నాకు మాటలేంటి అన్నాడు దేవ్దన్. ఇట్స్ ఇంపార్టెంట్ ప్లీజ్ అన్నాడు దేవ్. దేవ్దన్ ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాడు ఏంటి అని ఒకసారి ఆలోచించి, సరే ఎక్కడ కలవాలి. దేవ్ ఇప్పుడు వాళ్ళున్న ప్లేస్ చెప్పాడు. ఓకే నేను దగ్గరలోనే ఉన్నాను, 10 minutesలో అక్కడ ఉంటానని కాల్ కట్ చేశాడు దేవ్దన్. వాడు అంత రష్గా మాట్లాడుతుంటే రిక్వెస్ట్ చేస్తున్నావు, బాను బ్రతికే ఉందని చెప్పి కాల్ కట్ చేస్తుంటే వాడు మనల్ని బ్రతిమలాడేవాడు కాదు కదా. దేవ్ నవ్వి మానసతో, మళ్ళీ తనకి స్లో ఎప్పుడు వస్తుందిరా అని అడిగాడు. చెప్పలేమన్నయ్యా, 1/2 hour పట్టొచ్చు, 1 hour పట్టొచ్చు అంది మానస. సరే అని వాళ్ళు మామూలుగా మాట్లాడుకుంటున్నారు. సరిగ్గా 10 నిమిషాలకి దేవ్దన్ ఆ ప్లేస్కి వచ్చి కార్ దిగి చుట్టూ చూస్తూ లోపలికి వచ్చాడు. దేవ్దన్ని చూసిన దేవ్ ఎదురుగా వెళ్ళి దేవ్ అని తన్ని లోపలికి తీసుకుని వెళ్తుంటే, కాల్ మీ దేవ్దన్ అని కోపంగా చెప్పి, ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ అను, చెప్తే వెళ్ళిపోతాను అన్నాడు. చెప్తాను, చెప్పే ముందు నీకు ఒకరిని చూపించాలి పద అని ముందుకెళ్తున్నాడు దేవ్. ఎవరిని అని ఆలోచిస్తూ దేవ్ని ఫాలో అవుతున్నాడు దేవ్దన్. దేవ్ ఒక రూమ్ డోర్ తీసి లోపలికి వెళ్ళమన్నట్టు చేయి చూపాడు. దేవ్దన్ అయోమయంగా దేవ్ని చూస్తూ లోపలికి వెళ్ళాడు. అక్కడ బెడ్ మీద ఒక అమ్మాయి ఉంది. మొహం సరిగ్గా కనిపించట్లేదు, కానీ దేవ్దన్ని గుండె ఫాస్ట్గా కొట్టేసుకుంటుంది. ఎందుకో మనసంతా ఒక రకమైన ఫీల్, రీజన్ తెలియట్లేదు. అలానే మెల్లగా అడుగు ముందుకు వేస్తూ బెడ్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న అమ్మాయిని చూడగాని కళ్ళల్లో నీళ్లు వరదలుగా పొంగుతున్నాయి. పిలుద్దామన్న మాట రావడానికి గొంతు సిద్ధంగా లేదు. మనసు ఎంతలా సంతోషిస్తుందంటే పోయిన తన ప్రాణం కళ్ళ ముందుంది. ఇది నిజమా లేక తన భ్రమణ అన్న సందిగ్ధంలో ఉండి మెల్లగా అడుగు ముందుకేస్తూ బెడ్ పక్కనే మోకాల మీద కూర్చుని కళ్ళ నుంచి జారే నీళ్లతో బానుని చూస్తున్నాడు. అప్పుడే కొద్ది కొద్దిగా కళ్ళు తెరుస్తున్న బాను మసకగా కనిపిస్తున్న కళ్ళతో ఎదురుగా ఉన్న రూపం చూసి సరిగ్గా కనిపించకపోయినా తన మనసు తను నీవాడు అని చెప్తుంటే మెల్లగా తన చేతిని దేవ్దన్ చెంప మీద వేసింది. అప్పటిదాకా మాట రాక మౌనంగా బానుని కళ్ళ నీళ్లతో చూస్తున్న దేవ్దన్ బాను స్పర్శ తగలగాని ఇంకా ఉండబట్టలేక ఒక్కసారిగా బర్స్ట్ అయిపోయి తన చెంప మీదున్న బాను చేతిని పట్టుకుని గట్టిగా ఏడ్చేశాడు. బానుకి ఓపిక లేకపోయినా తన ప్రాణం అలా ఏడుస్తుంటే చూడలేక మెల్లగా లేచి బెడ్ మీద కూర్చుని కాళ్ళు కిందికేసి దేవ్దన్ని చెంప మీదున్న చేతిని అలానే ఉంచి తనని చూస్తుంది. బాను కూర్చోగానే తన ఒడిలో తలపెట్టుకుని బాను చుట్టూ చేతులేసి చిన్నపిల్లల్లా ఏడుస్తున్నాడు. బాను కూడా దేవ్దన్ చుట్టూ చేతులేసి తనని పట్టుకుని ఏడ్చేస్తుంది. బయట నుంచి వాళ్ళని చూస్తున్న దేవ్ వాళ్ళకు కూడా కంట్లో నుంచి నీళ్ళు వచ్చేసాయి వాళ్ళని అలా చూసి. ఇద్దరు 5 ఏళ్ల బాధ పోయేలాగా ఏడుస్తూనే ఉన్నారు. బయట ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు. అలా చాలాసేపు ఏడ్చిన తర్వాత బాను మెల్లగా దేవ్దన్ ఫేస్ని చేతిలోకి తీసుకుని, ఇటు చూడు బావా చూడు అనగానే కళ్ళ నిండా నీళ్ళతో బానుని చూశాడు. బాను దేవ్దన్ కన్నీళ్ళని తుడిచి
నేను వచ్చేసాను కదా, ఇంకా ఎందుకు చెప్పు ఏడుపు, ఏడ్చేవాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు అని దీర్ఘం తీసి అనడంతో అప్పటిదాకా ఏడుస్తున్న వాడల్లా నవ్వేశాడు దేవదన్. అది అలా నవ్వాలి అంది భాను. ఈలోగా దేవ్ రూమ్ డోర్ నాక్ చేయడంతో అటు చూశారు ఇద్దరు. దేవ్ వాళ్ళు లోపలికి వచ్చారు. దేవదన్ భాను ఒడిలో నుంచి తల తీసి భానుని బెడ్కి పిల్లోకి సపోర్ట్గా పెట్టి తను కూర్చోబెట్టి దేవ్ వైపు చూశాడు. ఇప్పుడు తన చూపులో కోపం లేదు. ఇదంతా ఎలా అని క్వశ్చన్ ఉంది. భాను రాజేష్కి ఎలా కనిపించిందో, తనని ఎలా సేవ్ చేశాడో మొత్తం చెప్పాడు. అంతా విన్న దేవదన్ షాక్గా భానుని చూస్తూ, నువ్వు సూసైడ్ చేసుకున్నావని మామయ్య చెప్పాడు అన్నాడు. దేవదన్. భాను అయోమయంగా, నేనెందుకు సూసైడ్ చేసుకుంటాను బావా అంది. దేవదన్ దేవ్ వైపు చూపిస్తూ, తను నీ లవ్ ఒప్పుకోలేదని సూసైడ్ చేసుకున్నావన్నాడు. తను నా లవ్ ఒప్పుకోవడం ఏంటి, అసలు నేను ఎప్పుడు తన లవ్ చేశాను అంది భాను. దేవదన్ కన్ఫ్యూజన్గా 1 minute అని తన మొబైల్లో మోహన్ చూపించిన వీడియో, భాను దేవ్ని బ్రతిమలాడ్డం ఉన్న వీడియో చూపించి, దీని తర్వాత నువ్వు ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకున్నావని నీ డెడ్ బాడీ కూడా తీసుకొచ్చారు. భాను అయోమయంగా దేవ్ని చూస్తూ, ఏంటి దేవిది, ఆ రోజు జరిగింది ఏంటి, బావ చెప్తుంది ఏంటి, ఏమైంది, నువ్వు తను లవ్ చేసావు కదా అన్నాడు దేవదన్. తను లవ్ చేసింది నన్ను కాదు నిన్ను అన్నాడు దేవ్. ఆ మాటతో ఒక్కసారిగా దేవదన్ ఫేస్లో సంతోషం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మనసంతా సంతోషంతో ఉరకలేస్తుంది. అస్సలు సంతోషం పట్టలేకున్నాడు. తను విన్నది నిజమో కాదు అని మళ్ళీ వాట్ డిడ్ యూ సే అన్నాడు. నువ్వు విన్నది నిజమే, భాను లవ్ చేసింది నన్ను కాదు నిన్ను, అండ్ ఆ వీడియోలో ఉన్నది నేను భానుని రిజెక్ట్ చేయడం కాదు. అసలు ఆ రోజు ఏం జరిగిందో భాను చెప్తేనే బాగుంటుంది. ఆ తర్వాత కూడా ఏం జరిగిందో తనే చెప్పాలి. ఇంకో 2 daysలో నీ బర్త్డే ఉందని ఆ రోజు నీకు నా మనసులో మాట చెబుదామనుకుని అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాను. అప్పుడే నువ్వు ఎక్కడికో వెళ్ళావు. సరే వచ్చేస్తావులే అని నేను డాడీతో నీకు ప్రపోజ్ చేద్దామనుకుంటున్నాను, విషయం చెప్దామని వెళ్ళాను. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.